ఈవినింగ్ సార్. నేను ఇక్కడ మయూరి ఎవెన్యూ విక్టరీ డెవలపర్స్ వాళ్ళు చేసేటువంటి విల్లా ప్లాట్స్, ప్రీమియం విల్లా ప్లాట్స్ దగ్గర వచ్చాను. ఇప్పుడు విక్టరీ డెవలపర్స్ సిఎండి గారని వెంకట గౌడ్ గారితో కొన్ని విషయాలు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. అండ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు, దాన్ని క్లారిఫై చేయడానికి ఇక్కడ మేము చేస్తున్నాము, చూడడానికి వచ్చాము. చంద్రబాబు గారు, ఇది మాది విక్టరీ మయూరా ఎవెన్యూ హెచ్ఎండే విల్లా ప్లాట్స్. ఇది మా దగ్గర కస్టమర్కి కావాలంటే విల్లా 200 స్క్వేర్ యార్డ్స్లో మీకు 1.50 CRలో విత్ 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసి విల్లా ఇస్తాము. G+1 డూప్లెక్స్ విల్లా ఇస్తాము. లేదు మాకు ఓన్లీ ఓపెన్ ప్లాటే కావాలనుకున్న వాళ్ళకి ఈ కెన్ పర్చేస్ ప్లాట్. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 38,000 రూపీస్. మీకు హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది మనకి ఇది గౌడవెల్లి విలేజ్ వస్తుంది, మేడ్చల్ డిస్ట్రిక్ట్ వస్తుంది, అండ్ వెరీ నియర్ టు కొంపల్లి ఫ్లైఓవర్ అండ్ వారార్ ఆల్సో. సో మీకు ఫుల్లీ డెవలప్డ్ అండి. చూడొచ్చు మీరు ఆల్రెడీ బీటీ రోడ్స్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చూడొచ్చు. చక్కగా మనకి ఏదైతే సిటీలో మనకు కాలనీస్ మనకు డెవలప్ అయ్యి ఉంటే వెల్గా, ఆ విధంగానే మొత్తం కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ, అదేవిధంగా మీకు సోషల్ ఇన్ఫ్రా కానీ మీరు చూసుకుంటూ పోతే ఈ లేఅవుట్లో అంటే ఆల్ 40 ఫీట్ రోడ్స్ అండి. మీరు చూడవచ్చు, ఆల్ 40 ఫీట్ బీటీ రోడ్స్ ఇచ్చాము. అండ్ రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. మీకు అద్భుతంగా ఉంటుంది. అండ్ వెల్ డెవలప్డ్ పార్క్స్ కూడా ఉన్నాయి. సో మీకు అద్భుతంగా ఉంటుంది సార్. ఓకే సిఎండి గారు, నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఈ ప్రీమియం విల్లా ప్లాట్స్కి దగ్గరలో ఏమైనా అపార్ట్మెంట్స్ కానీ, హై రైజ్ బిల్డింగ్స్ కానీ, మంచి బిగ్ బెంచెస్ కానీ మన దగ్గరలో, ఇది కొంపల్లికి చాలా దగ్గరగా, అవుటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరగా ఉందని చెప్పారు. అదేవిధంగా గౌడవెల్లి విలేజ్ దగ్గర కూడా, MMTS కూడా దగ్గర, చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉందని మీరు చెప్తున్నారు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, కొంపల్లికి అంటే ఈ అవుటర్ రింగ్ రోడ్కి అవతలు కానీ ఏమన్నా మనకి అంటే విల్లాస్ ఏవైతే ఇప్పుడు డెవలప్మెంట్లో ఉన్నాయో అవి మీరు చెప్పగలుగుతారా? ఓకే చంటి గారు, మంచి క్వశ్చన్ వేశారండి మీరు. ఇలా వేస్తే మాకు కూడా క్లారిటీ సంతోషంగా ఉంటుంది. మనకి మెయిన్ అండి, మనకు కొంపల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే, కొంపల్లి ఫ్లైఓవర్ నుంచి ఈ అవుటర్ రింగ్ రోడ్ గౌడవెల్లి అవుటర్కి ఓన్లీ 6.5 కిలోమీటర్స్. ఈ మధ్యలో మీకు అవుటర్ నుంచి మన కొంపల్లి ఫ్లైఓవర్ పక్కనే అపర్ణ పామ్ మెడోస్, అప్పన్న 2 రకాలటువంటి విల్లాస్ ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసి 8 నుంచి 10 కోట్లు నడుస్తుంది విల్లా. దాని తర్వాత మీకు నైబర్హుడ్ విల్లాస్ ఉంటాయి. ప్రజెంట్ అక్కడ 7 CR నడుస్తుంది. అదేవిధంగా జైన్స్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ ఫ్లాట్స్ నడుస్తున్నాయి. అదేవిధంగా మోడీ బిల్డర్స్ మోడీ వాళ్ళవి స్టెల్లింగ్ హోమ్స్లో మీకు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ మీకు అయోధ్య క్రాస్ రోడ్ దగ్గరలో లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. ఆల్మోస్ట్ వాళ్ళు 1.2, 1.3 CR సెల్ చేస్తున్నారు ఐరేజ్ టవర్స్లో. అదేవిధంగా అయోధ్య క్రాస్ రోడ్ దాటి మన వెంచర్కి జస్ట్ 2 కిలోమీటర్స్ మీకు అక్కడ అంతే అండి. సాకేత్ భూసత్వ వాళ్ళు రిటైర్మెంట్ హోమ్స్, గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం అపార్ట్మెంట్స్ కింద అక్కడ అపార్ట్మెంట్స్ వాళ్ళు కడుతున్నారు, ఆల్రెడీ ఉంటున్నారండి. సేమ్ వే భూసత్వ సాకేత్ వాళ్ళు విల్లాస్ ఇస్తున్నారండి. వాళ్ళు విల్లా కన్స్ట్రక్షన్ కూడా అయినాయి. మీకు స్టార్టింగ్ వచ్చేసి 7 CR ఉంది అక్కడ అయ్యండి. అదేవిధంగా దగ్గరలో మనకు ఆస్ట్రేలియన్, ఇటాలీ మోడల్స్ టైప్లో మనకు అవుటర్ దగ్గరలో మీకు లెఫ్ట్ సైడ్లో వస్తుంటే, అయోధ్య నుంచి జస్ట్ లెఫ్ట్ తీసుకోగానే మీకు ఆస్ట్రేలియన్, ఇటాలీ మోడల్లో మీకు విల్లాస్ ఉన్నాయండి. 12 CR ఉంది సార్ ఒక విల్లా. ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్, బిగ్ కంపెనీ, పెద్ద CEOs, VIPs వాళ్ళు స్టే చేస్తున్నారు. మీరు లైవ్లో కూడా చూడొచ్చు. ద సేమ్ వే ప్రజెంట్ మీకు మొకుటా విల్లాస్ అనేది సార్ స్టార్టింగ్ 2.8 CRలో అమ్ముతున్నారండి. మొకుటా విల్లాస్ అవునండి. అదేవిధంగా మీకు చూసుకున్నట్టయితే సార్, కొంపల్లి ఫ్లైఓవర్ నుంచి ఈ గౌడవెల్లి మనకు ఓఆర్ఆర్ వరకు కూడా చూసుకుంటే ఆల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. మీరు చూడొచ్చు, పక్కనే అండి, చూడు లైవ్ కనపడుతుంది చూడండి. లైవ్ జస్ట్ ఇక్కడ నుంచి ఎంత 300 మీటర్లు అండి ఓఆర్ఆర్. లైవ్లో చూడొచ్చు, ఓఆర్ఆర్లో వెళ్ళే ప్రతి కార్ను కూడా మీరు చూడొచ్చు. సో ఇందులో ఒకటి ఈ విధంగా ఉన్నాయండి. దీని తర్వాత కూడా రాయలపూరు, గిర్మాపూరు, మేడ్చేలు, ఇది పోతే నూతన కళ్ళు కూడా ఆల్ మీకు హెచ్ఎండిఏ వెంచర్స్ ఉన్నాయి. కానీ మా వెంచర్ అయితే మాత్రమే మీకు అవుటర్కి సెకండ్ ఫేజ్ మాత్రమే ఉన్నది. సో రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అండి. నూతన కళ్ళు చూసినట్లయితే నూతన కళ్ళలో కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని ఉంది. అవునండి. సమాప్తి ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ. అవునండి. అంటే చాలా దగ్గరగా, అంటే ఇక్కడ నుంచి నూతన కళ్ళు కూడా చాలా దగ్గర ఉంది. అవును. అంటే డెవలప్మెంట్ అనేది కూడా మనకి ఫ్యూచర్లో చాలా వరకు
100% ఇక్కడ డెవలప్మెంట్ అవడానికి కూడా అవకాశం ఉంది అవును. దాన్ని బట్టి అవును. చూస్తే. ఓకే, అదేవిధంగా దీనికి ఏవైతే మీరు చెప్తున్నారు ఇప్పుడు రోడ్స్ చెప్తున్నారు 40 feet రోడ్స్ అంటున్నారు, అవును. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందని చెప్తున్నారు, అవును. అదేవిధంగా వాటర్ సిస్టమ్, అవును. తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ ఆల్రెడీ చేసి ఉంచారు, complete అయిపోయింది. ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ అయింది. అవును. తర్వాత ఏదైతే పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్స్ కానీ ఇవన్నీ కూడా మీరు అరేంజ్ చేశారు. అవును. దాన్ని బట్టి చూస్తే అంటే విల్లాస్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ ఏరియాలో చూస్తే ఇప్పుడు ఇది గౌడవెల్లి విలేజ్ కింద వస్తుందంటున్నారు కాబట్టి అవును. ఎలాంటి నార్మ్స్ అంటే మనం ఫాలో అవ్వచ్చు, లేదా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఇది ఇట్ విల్ కమ్ అండర్ హెచ్ఎండిఏ ఆర్ గ్రామ పంచాయతీ, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ సార్. ఓకే, ఇది హెచ్ఎండిఏ జోన్లో ఉంటుందండి. ఓకే, హెచ్ఎండిఏ జోన్. అవును, యాక్చువల్లీ అవుటర్ పక్కన ఉంది అని ఏమంటారంటే గ్రోత్ కారిడార్ అంటారండి. గ్రోత్ కారిడార్ కింద ఉంటుంది ఇది. సో ఇది గ్రామ పంచాయతీ విలేజ్ కావచ్చు, కానీ ఇది వన్స్ మనం హెచ్ఎండిఏలో మనం పర్మిషన్ తీసుకున్నామంటే ఈ లేఅవుట్ అండర్ కమ్స్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది. ఓకే, అంటే సిటీ కిందనే ఉంటుంది. సిటీ కింద హెచ్ఎండిఏ కింద వస్తుంది. అవును, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కింద ఉంటుంది. సో ఆ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అంటే మీకు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే హెచ్ఎండిఏలో ఒక కలెక్టర్ మాత్రమే మీకు అన్ని అప్రూవల్ చూసి పర్మిషన్ ఇస్తారు. సో దీనికి ఇంకా ఎల్ఆర్ఎస్ అలాంటివి ఏమి ఉండవు, అన్నీ కూడా పర్మిషన్ రెడీగా ఉంటాయి. ఓన్లీ మన హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు మాత్రమే హౌస్ ప్లానింగ్ ఇచ్చి పర్మిషన్ తీసుకోవడం తప్ప ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అన్ని నామ్స్ ప్రకారంగా మీకు దీంట్లో డెవలప్ చేసి ఉన్నాయి. అది ఇంకొకటి కూడా నాకు ఒక క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎవరికన్నా కూడా విల్లాస్ ఇప్పుడు ఎవరైతే ప్లాట్స్ కొన్నారో వాళ్ళు ఎవరన్నా పర్మిషన్ తీసుకున్నారా లేదా, అంటే యాజ్ పర్ హెచ్ఎండే నామ్స్ ప్రకారం వాళ్ళకి పర్మిషన్ వచ్చిందా లేదా? కొంతమంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటారు, రెడీగా ఇప్పుడు ప్లాట్ తీసుకుని ఒకళ్ళిద్దరు ఆల్రెడీ 32, 31 ప్లాట్కి ఆల్రెడీ పర్మిషన్ కూడా తీసుకున్నారు. దే వాంట్ టు కన్స్ట్రక్షన్ స్టార్ట్ వెరీ సూన్. అంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ హెచ్ఎండే రూల్స్ ప్రకారం దే హ్యావ్ టేకెన్ ద పర్మిషన్, దే రెడీ టు కన్స్ట్రక్ట్. అంతే, డెఫినెట్లీ దే రెడీ టు కన్స్ట్రక్ట్. ఎందుకంటే ఇప్పుడు కావాల్సినటువంటి రోడ్స్ ఉన్నాయి, బీటీ రోడ్స్ ఉన్నాయి, 40 feet రోడ్స్ అన్నీ కూడా 40 feet రోడ్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది, వాటర్ ఉంది, తర్వాత డ్రైనేజ్ ఉంది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఎనీబడి దే ఆర్ పర్చేసింగ్ ద ప్లాట్ 100% దే కెన్ యాజ్ పర్ హెచ్ఎండిఏ నార్మ్స్ దే కెన్ construct the house as per their rule. Even your management also going to help you get the construction details and everything. That it very useful. We support all permission norms. Anybody, any client comes also, they are very nice. They will approach and they want to take it. Suppose if how I come to here for see the land, definitely people will come and see the amenities. What are the amenities you are providing as per HMDA rules? That if you fulfill, definitely people will. And also we are giving bank loan facility. Bank loan facility. Yeah. So which bank is approved? HDFC Bank. HDFC Bank. Yeah, the project approved by HDFC Bank. Okay. So all documents we have submitted to bank. So now we no need to submit our project documents. Okay. Only customer details is enough. మేము హ్యాండిల్ చేస్తాం లోన్స్ కూడా. హ్యాండిల్ ఆల్సో హ్యాండిల్ చేస్తాం. Okay, one more thing, sir. Yeah. Suppose if I wanted to purchase the land, open land, I have purchased land. Suppose I wanted to construct my this thing, will you take that project and do the construction for me? Yes, surely, sir. 100%. If some clients will come and ask this question also, definitely sure, good question. You do that. Construction will be done and permissions, everything, but cost will be there, but definitely you will going to help the. We are in construction field only. So company is Victory Developers. So what I am telling, sir, we are giving for SFT 2,000 rupees for construction. The construction coding. Okay. If customer is deal okay, we will ready to construct the villa and we will give the safe to one. Yeah, that is very nice. Nowadays people are selling the plots, but they are not interested to construct the things. After some time they wanted to take it and they wanted to give the construction facility and all. But you are coming for good proposal. If you want to purchase open land, you can sell it, or if you want to construct the land also, we have the all facilities to construct. That is very nice, sir. It's very I'm giving the good this thing and positively.
It's very nice meeting to you. Thank you. It's very good. థ్యాంక్ యూ వెరీ మచ్. Definitely your business will grow, and we wanted to take the land, and other people also will encourage to take this land. థ్యాంక్ యూ. We'll show the vendors also. Sir. Thank you. Thank you Thank very you. much. Nice థ్యాంక్ meeting యూ. you. థ్యాంక్ యూ.